నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడి వాలంటీర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని ప్రకటన ఉగాది పర్వదినం సందర్భంగా భక్తజన సందోహంగా మారిన ఇంద్రకీలాద్రి వేకువజాము నుండే జగన్మాత దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం ఘనంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఎండీ రూహుల్లా జన్మదిన వేడుకలు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి ఉగాది పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. శావల్యపురం మండలం గంటవారిపాలెంలో నేడు శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పూజ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. కార్యక్రమంలో నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజున ఆయన వాలంటీర్లకు తీపి కబురును అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఈరోజు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ నిన్న మొన్న వాలంటీర్లను రాజీనామా చేయమంటూ ఒత్తిడి తెచ్చారని, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలే లేదని అంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారా, రహస్య జీవో ఏదైనా ఇచ్చారా అని సీఎం జగన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. మళ్ళీ సీఎం అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే పెడతానని జగన్ అన్నారని, అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా అని అడిగారు. అవకాశవాద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్లను రాజీనామా చేసి వైసీపీ కోసం పనిచేయమంటున్నారని, రాజీనామా చేయని వారిని రాజీనామా చేయకుండానే పార్టీ కోసం పనిచేయాలని కూడా చెబుతున్నారని మండిపడ్డారు. తప్పుడు పనులు చేస్తే కేసులు నమోదవుతాయని, కేసులు నమోదైతే వాలంటీర్లకు భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా రావని చెప్పారు. జగన్ మోసాలను వాలంటీర్లు గుర్తించాలని సూచించారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. క్రోధినామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రావాలని, క్రోధినామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు కాకినాడ జిల్లా చేబ్రోలులో గృహప్రవేశం చేశారు. అనంతరం వారు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని ఈ ఉగాది నాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగరవేయబోతున్నామని ఆత్మవిశ్వాసం వెలుబుచ్చారు. ఈ క్రోధినామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రావాలని, క్రోధీనామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంగా మారింది. వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మాతను దర్శించుకున్నారు. చిన్నరాజగోపురం సమీపంలోని లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం వద్ద దుర్గమ్మకు పుష్పార్చన చేశారు. ధర్మపదం కళావేదిక వద్ద మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. చిన్న రాజగోపురం వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సుప్రభాత సేవ, స్నపనాభిషేకం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. అనంతరం వసంత నవరాత్రోత్సవాల కలశ స్థాపన, చిన్న రాజగోపురం సమీపంలోని లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం వద్ద దుర్గమ్మకు పుష్పార్చన చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్ మార్గాల ద్వారా భక్తులను అమ్మవారి దర్శనానికి పంపించారు. హోంమంత్రి తానేటి వనిత దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ఉదయం స్నపనాభిషేకం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. ధర్మపదం కళావేదిక వద్ద మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 గంటలకు ఆది దంపతుల వెండి రథోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం 6:30 ధర్మపదం కళావేదికపై ఉగాది కవి సమ్మేళనానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి ఆది మధ్యాంత స్వరూపిణి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమాలు కూడాను ఈరోజు ప్రారంభమైనాయి. ఈ వసంత నవరాత్రాలు 9 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించడం జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా ఆలయ అర్చక స్వాములు అలంకరించడం జరిగింది. అనంతరం ప్రధాన ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసి వసంత నవరాత్రి కలశ స్థాపన చేసి పుష్పార్చనలు ప్రారంభం చేశారు. విశేషంగా భక్తులందరూ కూడాను పాల్గొన్నారు. మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి కప్పగంతు సుబ్బరామ సోమయాజి శర్మగారిచే పంచాంగ క్రోధీనామ సంవత్సర పంచాంగ విశేషాలన్నీ కూడాను ప్రవచనం చేయడం జరుగుతుంది. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్ అన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అన్ని విధాలా పురోగతి సాధించాలని, అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజిత్ భార్గవ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు తదితరులు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగాన్ని, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం పండితులు శ్రీ కప్పగంతు సుబ్బారామ సోమయాజి సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. వేడుకల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ మాట్లాడుతూ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి ఓ ప్రత్యేకత ఉందని, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి మనిషి జీవితానికి అవసరమైన, జీవితంలో మిళితమైన సమతా సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ప్రతి మనిషి జీవితంలో వివిధ రూపాల్లో అభివృద్ధి కనిపించాలని, ఇది మన జీవితంలో మరో గొప్ప తెలుగు సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఉగాది వేడుకలు కలెక్టరేట్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉగాది అనేది తెలుగువారు గొప్పగా చేసుకునే పండుగ అని, జీవితంలో అన్నిటినీ సమభావంగా చూపించేదే 6 రుచుల ఉగాది పచ్చడి అని, ఇందులో ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక అని అన్నారు. పంచాంగం మన భవిష్యత్తు గమనానికి ప్రతీక అని, జాగ్రత్తగా ఉండాలంటూ చేసే ఓ సూచిక అని పేర్కొన్నారు. మన తెలుగు ప్రజలందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. మేము ఈ సంవత్సరం మంచిగా ఉండాలని, అదేవిధంగా
ప్రోగ్రెసివ్గా ముందు వెళ్ళడానికి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ ఉంది. మీ ఓట్ కంపల్సరీగా వెళ్ళి ఇవ్వాలి. మీ ఓట్కి చాలా వాల్యూ ఉంది. నేను అది ఆహ్వానం ఇస్తున్నాను. అదేవిధంగా అంటే చాలా వాద వివాదాలు ఉన్నాయి సొసైటీలో, దేశంలో, ప్రపంచంలో అన్నీ. అంటే మేము కలిసి పని చేస్తే 100%గా మేము సమాధానాలు తీసుకోవచ్చు నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరి ప్రజలందరికీ నేను క్రోధి సంవత్సర శుభాకాంక్షలు చెప్తాను. వివిధ టెంపుల్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు కూడా ఇక్కడ ఈరోజు అనేటువంటిది వాళ్ళకి సన్మానం చేసుకున్నాము. సో ఈ క్రోధనామ సంవత్సరంలో ఇటు ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి పార్టీల మధ్య కానీ, క్యాండిడేట్స్ మధ్య కానీ, వీళ్ళ మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ క్రోధం అనేటువంటి ఉండకుండా, కోపం అనేటువంటి లేకుండా అంతా కలిసి అనేటువంటిది చక్కగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకొని చెప్పి అందరూ కూడా ఓటు హక్కు అనేటువంటి వినియోగించుకోవాలని, మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు అనేటువంటి పండాలనుకొని చెప్పేసి రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలనుకొని చెప్పేసి కోరుకున్నాం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవ వేడుకలు గాయత్రి కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఉగాది ప్రకృతి పండుగ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తొలుత సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, వేద పండితులచే వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం జ్యోతిష్య విశారద కప్పగంతు సుబ్బారావు సోమయాజీ పంచాంగ పఠనం చేశారు. పంచాంగ శ్రవణం వల్ల సౌభాగ్యం, సంపద, దీర్ఘాయుష్ కలిగి వ్యాధి బాధలు తొలగుతాయని సుబ్బారావు సోమయాజీ తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. పంటలు బాగా పండి రైతు ఆనందంగా ఉంటాడని, ప్రజలకి జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అనంతరం ఆయా రాష్ట్రాల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో దేశకాల ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారధి ఫలితాలను వివరించారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలుగు జాతికి ముఖ్యమైన పండుగ ఉగాది అని తెలిపారు. బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్య ఫలమని అన్నారు. అలాగే ఉగాది పచ్చడిలో జీవిత సారం దాగి ఉందన్నారు. ఉగాది పచ్చడి 6 రుచుల సమ్మేళనమని, ప్రతి రుచికి ఒక అనుభూతి ఉంటుందన్నారు. ఆ అనుభూతుల సమ్మేళనమే జీవితమని తెలియజేశారు. మానవ జీవితం సుఖ దుఃఖాల సమాహారమని, అన్నిటినీ సమభావనతో స్వీకరించి ముందుకెళ్లాలని సూచించారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రతి ఇంట ఆయురారోగ్యాలు, సిరి సంపదలు నిండాలని అభిలాషించారు. అనంతరం మల్లాది విష్ణు చేతుల మీదుగా పంచాంగకర్తను దుస్సాలువతో ఘనంగా సన్మానించారు. ఉగాది పచ్చడి ప్రసాదం వితరణ చేశారు. పంచాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, గాయత్రి సొసైటీ గౌరవ అధ్యక్షులు పోతప్రగడ మణికుమార్, అధ్యక్షులు గంటి ఈశ్వర్, ఉపాధ్యక్షులు నోరి సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ చల్లా హరికుమార్, సెక్రటరీ దోబగుంట శ్రీనివాస్, కోశాధికారి జేకే సుబ్బారావు, కోర్ కమిటీ సభ్యులు మల్లాది రాజేంద్ర ప్రసాద్, బర్తేపూడి శ్రీనివాస్, సభ్యులు సిహెచ్ మారుతి ప్రసన్న, జీవీఎస్ శర్మ, వి లక్ష్మీనారాయణ, సిఎన్ మూర్తి, ఎస్ రవికుమార్, సి సూర్యప్రకాష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు వారందరికీ కూడా పెద్ద పండగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ రోజున క్రోధినామ సంవత్సరం. ఈ ప్రతి సంవత్సరం కూడా గాయత్రి కళ్యాణ మండపంలో ఇక్కడ పంచాంగ శ్రవణం జరుగుతుంది. పెద్దలు కప్పగంతులు సోమయాజులు గారు, అలాగే గాయత్రి సొసైటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పంచాంగ శ్రవణం ప్రముఖులందరూ కూడా, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇందులో హాజరయ్యారు. ముఖ్యంగా మనకి ప్రిడిక్షన్ అన్నమాట. ఈ పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ప్రతి మనిషి జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు ఉంటాయి అని చెప్పి మనకి పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తారు. కాబట్టి మనం ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా మనకు ఉన్నటువంటి పరిస్థితులు, దాన్ని మార్పు చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి ఉండేటటువంటి అన్నీ కూడా ఉన్నాయి. జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలందరూ మే 13 కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. జూన్ 4 తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుందని తెలియజేశారు.
ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఉగాది పర్వదినాన లోటస్ ల్యాండ్ మార్క్లోని ఆనంద హైట్స్లో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ప్రచార యాత్రను విస్తృతం చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలో ఏ గడపకు వెళ్లినా కర్పూర నీరాజనాలతో బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. ఈ ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి విశేష ఆశీస్సులు లభిస్తున్నాయి అన్నారు. జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రం అభివృద్ధి నల్ ఆమడ దూరంలో నిలిచిందన్నారు. వర్తక, వ్యాపార, వాణిజ్య, కార్మిక, ఉద్యోగ రంగాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఇక ప్రజలపై మోపిన పన్నుల భారాలు గుదిబండలా మారాయన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు స్వర్ణయుగ పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ చంద్రగిరి రామ్మోహన్ రావుతో పాటు మురళి, ఆనంద్ హైట్స్ కాలనీ వాసులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రచారం విస్తృతంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా మా అక్క చెల్లెమ్మలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున కూటమికి ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలనలో అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అటు అభివృద్ధి పదంలో వెనక్కి వెళ్ళిపోయింది, అట్లాగే ఉపాధి కోల్పోయారు చాలామంది. వ్యాపారస్తులందరూ అన్ని రకాలుగా వ్యాపారస్తులు దెబ్బతిన్నాయి. అట్లాగే కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, ముఠా కార్మికులు కానీ పనులు కోల్పోయి ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల అన్ని ధరలు ఆకాశానికి ఎక్కినాయి. ఆకాశాన్ని దాటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. కరెంటు బిల్లులు, చెత్త పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, అలాగే ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, నూనెలు, గ్యాస్ బండ్లు సమస్తం ప్రజల మీద భారం అయిపోయినటువంటి ఈ స్థితిలో అందరూ కూడా మళ్ళీ స్వర్ణయుగం లాంటి చంద్రన్న పరిపాలన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే రాష్ట్రంలో విజయం. మళ్ళీ స్వర్ణయుగం జూన్ 4 నుంచి మొదలు కాబోతూ ఉంది. అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు లోటస్లో గత 4 రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మన ఆనంద్ హైట్స్లో మరి మా సోదరులు మురళి కానీ, అలాగే మా అమ్మాయి కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, కార్పొరేటర్ సోదరుడు మరి చంద్రగిరి రామ్మోహను, అలాగే స్థానిక నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఎండి రూహుల్లా జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అజిత్ సింగ్ నగర్ డాబాకుట్లు సెంటర్లోని ఎమ్మెల్సీ రూహుల్లా కార్యాలయంలో 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా, అడ్వకేట్ నిరంజన్ సమక్షంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను రూహుల్లా కట్ చేశారు. 59వ డివిజన్తో పాటు సెంట్రల్ వైసీపీ కుటుంబ సభ్యులు, నగర ప్రముఖులు రూహుల్లాని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముష్టి శ్రీనివాస్ మిత్ర బృందం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ముష్టి శ్రీనివాస్ మిత్ర బృందం ఆధ్వర్యంలో భవానీపురం వర్క్షాప్ రోడ్లోని ఒక కళ్యాణ మండపంలో క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మశ్రీ లంక శివానందం పండితులచే పంచాంగ పఠనం, వేద పండితుల స్వస్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాదిలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఎవరికి వారు తమ నమ్మకాన్ని పాటిస్తూ ఇతరులను గౌరవించాలని, సాయపడాలని తెలిపారు. ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి సభ్యునికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పంచాంగ శ్రవణంలో సుజనా చౌదరి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. గురువుకి ఈ నలుగురికి సంబంధించినటువంటి యొక్క స్తోత్రములు లేదా జపములు లేదా రుద్రాభిషేకాలు చేసుకోవడం మంచిది. ఇది స్థూలంగా సూక్ష్మంగా ఈ 12 రాష్ట్రాల వారి యొక్క విశేషం. ఏది ఏమైనప్పటికీ కూడా
మనం ఏదైనా సరే ఎలా ఏ కర్మ అయినా సరే ఎలా పోగొట్టుకోవచ్చు, ఆ కర్మ ప్రారంభాన్ని అనుభవించక తప్పదు, రోజు గొప్ప అనుభవించాలి. అయితే పూర్తిగా అనుభవించకుండా ఏ రకంగా మనం మంచి ఫలితాలను పొందగలుగుతామంటే దైవారాధన అంటే గొప్పదైనటువంటి నిత్యం మనం భగవదారాధన చేయాలి. నిరంతరం కూడా ఈ పుస్తకాలు ఈ పంచాంగాలు దేనికి అంటే ఈ సంవత్సరం మనం చేయబోయే శుభాశుభ కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటానికి ఆచరించడానికి ముఖ్యమైనవి. కానీ దీన్ని పట్టుకొని ఈ సంవత్సరం చేయలేదు కాబట్టి నేను ఏ పని చేసినా కలిసి రాదు అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడైతే మానవ ప్రయత్నాన్ని సప్తమంచ దైవ నిర్ణయం. 6 ప్రయత్నాలు మానవుడు ఎప్పుడు కూడా చేయాలి. ఏమిటి 6 ప్రయత్నాలు అంటే ఉత్సాహంగా ఉండాలి, సాహసం ఏమైనా చేయాలి అంటే సాహసించాలి, సాహసం ధైర్యంగా ఉండాలి, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిని ఉపయోగించాలి, బుద్ధి, శక్తి, పరాక్రమం. ఈ 6 ప్రయత్నములు ఎక్కడ ఉన్నాయో అక్కడ భగవద్ అనుగ్రహం కూడా లభించి ఆ కార్య సాధన జరుగుతుంది అని మన పూర్వీకులు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం ఈ పంచాంగం చూసి పంచాంగ శ్రమం వల్ల కలిగినటువంటి ఫలితాలని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిరంతరము దైవారాధన చేయడం చేత మనకు వచ్చేటువంటి పెద్ద కష్టం తొలగిపోయి ఏదో కొండరాయిని నెత్తి మీద రాస్తే కొండరాయిని నెత్తి మీద ప్రవసి ఉంటే మనం చేసిన భగవదారాధన చేత కాలికి ఎదురుగా ఎదురుగా పక్కకు వచ్చేస్తాం. ఇవాళ క్రోధినామ సంవత్సర ఉగాది నాడు విజయవాడ భవానీపురం వాస్తవులైన నా మిత్రులు శ్రీనివాస్ గారు, అనిల్ గారు మరియు హరిబాబు వీళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ ఈ ఉగాది పంచాంగ శ్రవణం చేయవలసిందిగా నా సహాయం కోరితే సరే చేద్దాము అని వీళ్ళ ముగ్గురిని కలుపుకొని 4-5 రోజుల క్రితమే ఈ ఆలోచన వచ్చి ఇక్కడ తెలుగు సాంప్రదాయానికి సంబంధించినట్టుగా అన్ని విధాల ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు నన్ను అడిగేందుకు నేను సంతోషపడి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనుకోకుండా ఇక్కడికి నా బాల్యమిత్రుడైనటువంటి సుజనా చౌదరి గారు నాకు కూడా తెలియకుండానే ఇక్కడికి వచ్చి మా పంచాంగ శ్రవణలో ఆయన పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయవేత్త అవ్వచ్చేమో కానీ విద్యావేత్త, వ్యాపారవేత్త, మాజీ కేంద్ర మంత్రులు అవ్వడం వలన ప్రజల యొక్క సమస్యలు వారికి ఉపాధి కల్పన చేయడంలో ఆయన ఎందుకు తీసిపోడు. ఎవరితోనైనా మెలిగే మనిషి. అటువంటి మనిషి మా అందరి మధ్యలోకి వచ్చి ఆయన కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరచడంలో ఒక ఆనందం వేసింది మా మిత్రులకు కూడా. మరి మాకు చెప్పలేదని చెప్పి మీ మిత్రుడు సుజనా చౌదరి గారు మీ ఇక్కడే ఉంటాం కదా అని కూడా అడిగారు. అది మిత్ర బృందం వాళ్ళు కూడా సంతోషపడుతుందో ఇటువంటి ప్రోగ్రాంలు ఇక్కడ ఎప్పుడు చేయాలి ప్రతి సంవత్సరం అని వాళ్ళ మిత్ర బృందం ముగ్గురు కోరారు. ఇక్కడ భవానీపురంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం పెడదామని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆయన సమ్మతించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి అనుకోకుండా మన బీజేపీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు ముష్టి శ్రీనివాస్ గారు బాలమిత్రుడు అవటం వల్ల అనుకోకుండా ఆయన కూడా వచ్చి వేద పఠనాన్ని చూసి ఆనందపడటం జరిగింది. మాకు కూడా అందరికీ ఎంతో ఆనందదాయకంగా కలిగింది. ఈ కార్యక్రమాన్ని లంకా శివానంద శర్మ గారిచే వేదఘోష మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమము జరపడం జరిగినది. భవానీపుర ప్రజలందరికీ ఈ పంచాంగ శ్రవణం తెలియజేయాలని మా అందరి కోరిక మేరకు ముష్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేయడం ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఇప్పుడు ఈ వేదాలు ఇవన్నీ ఉన్నాక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం వేరే మనిషి కనబడితే నమస్కారం పెట్టడం మనకి సంస్కారం కదా. అట్లాగే న్యాయం ధర్మం
నడుచుకోమని బైబిల్లో చెప్పినా, గీతలో చెప్పినా, ఖురాన్లో చెప్పినా ఏదైనా అదే చెప్తారు. కాబట్టి న్యాయంగా ధర్మంగా ఉండాలని చెప్పి, తోటి వారిని గౌరవించాలని చెప్పి నమ్ముతాను నేను పూర్తిగా. ఆ సిద్ధాంతంతో అందరూ కూడా అలాగే ఉండాలి. ఎవరి సిద్ధాంతాన్ని, ఎవరి నమ్మకాన్ని వాళ్ళు పొందించుకుంటారు, వాళ్ళని గౌరవించుకోవాలి. బాయ్ నాకు నిజంగా ప్రేమగా చూస్తే చాలా సంతోషం వేస్తుంది. అందరూ కూడా అలాగే ఉండాలి. మన క్రిస్టియన్ సోదరులు కానీ అందరికీ కూడా వేరే వాళ్ళని అనుభవపరచకూడదు. అలాగే హిందూ ధర్మాన్ని మీరు బాగా కాపాడుతున్నారు, కాపాడాలి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పాత శివాలయంలో 700 కేజీల విభూదితో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగిందని పాలక మండలి చైర్మన్ మధు వెల్లడించారు. ఏడాదికి ఈ అభిషేకం పెరుగుతూ వస్తుందని, భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలియజేశారు. క్రోధీనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ వన్ టౌన్లో పాత శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి ఆలయంకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. కాగా ఆలయ పాలక మండలి చైర్మన్ మధు ఆధ్వర్యంలో నేడు స్వామివారికి ప్రత్యేక అభిషేకం జరిపారు. 700 కేజీల విభూతితో స్వామివారికి అభిషేకం చేసినట్లు ఆయన వెల్లడించారు. తమ పాలక మండలి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించామని, ప్రతి ఏడాదికి విభూతి సంఖ్య పెరుగుతూ వస్తుందన్నారు. భక్తులు కూడా స్వామివారికి విభూతి సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం విజయవాడ. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు లోక కళ్యాణార్థం భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి 615 కేజీల విభూతితో స్వామివారికి అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దైవానుగ్రహం కలిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి యథాశక్తి స్వామివారికి విభూతి సమర్పించి అభిషేక కార్యక్రమంలో మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. మహాన్యాసంతో పాటు స్వామివారికి విభూతి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి మన్నలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాదేవ్ శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం శివాలయం ఉంటుంది. ఈరోజు ఉగాది సందర్భంగా ఉదయం అభిషేకాలతో మొదలైనవి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే విభూతితో అభిషేకం, భక్తులతో ఇచ్చిన విరాళంతో ఇచ్చిన విభూతిని తీసుకుని సుమారు 600 కేజీల పైన విభూతి అభిషేకం కూడా జరుగుతుంది. అలాగే సాయంకాలం పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మదర్శక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ముందుగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉగాది సందర్భంగా శివాలయంలో భస్మాభిషేకం 616 కేజీలతో విభూతితో మరి స్వామివారికి విభూతి శాఖ జరిగింది. అలాగే భక్తులు కూడా వందల సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఈ ప్రోగ్రాం 2-3 రోజులు అనుకున్నాము. ఈవో గారు మేమంతా కూర్చొని కూడా ప్రతి ఒక్కరు కూడా వారంతా సాయం కేజీ 2 కేజీలు 3 కేజీలు ఇచ్చిన చాలామంది దాతున్నారు. వారందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ వెల్లడించారు. వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉండి అమరావతి రాజధాని విషయంలో ఒక్క ఇటుక కూడా పేర్చకపోగా 3 రాజధానులు అంటూ కాలయాపన చేశారని ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్రధాని మోడీ మనకి ఒక సందేశాన్ని అందించారు అని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని బీజేపీ ఏపీ కో ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దాదాపు జరగడం లేదు అని ఆరోపించారు. రాబోయే 5 ఏళ్లలో అమరావతి రాజధాని అవుతుంది, పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు ఆగవు అని తెలిపారు. అలాగే పోలవరం డిజైన్ మార్పులు చేశారు అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పోతిరి నాగభూషణం, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. And it's a very special day for Telugu people, and not only Telugu people, it is for entire India, and
I come from Uttar Pradesh. We have Chaitra Navrate. In Maharashtra it is there. So every place where it is in India, because we follow the lunisolar system, which is the sun and the moon movement, these days the auspicious days come in our life. So I'm very happy to be part of Ugadi celebration here. And I have been asked to say this, but I will try my best. Ugadi Nutana Samvatsara Shubhakankshalo. So I hope we all have a great year. And the message from my Prime Minister and your Prime Minister and our leader, Narendra Modi ji. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. తొలుత బుర్ర బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాసుల వారీగా ఫలితాలను తెలియజేశారు. ఈ వేడుకలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ తెలుగువారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శుభ సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు, ముఖ్యంగా శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరికీ, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం వారందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ ఉగాది రోజు నుంచి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి దేవుళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సార్, ఇప్పుడే మీరు కూటమి ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. దక్షిణ ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రస్తుతానికి నేను కష్టపడి పని చేస్తానని చెప్పి పశ్చిమ ప్రజలందరికీ చెప్తున్నాను. తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక నూతన సంవత్సరం తెలుగు వారందరికీ కూడా నూతన వెలుగు తీసుకురావాలని వాళ్ళ జీవితాల్లో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి మార్పు కోరుకుంటూ ఈ ఉగాది నాంది పలకాలని చెప్పి, ఒక మంచి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి కోరుకుంటూ, ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు విజయవాడ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ అభివృద్ధి ఎంపీ కేశినేని నాని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమైందని వారు పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా పలువురు దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉగాది రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు విజయవాడ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ అభివృద్ధి ఎంపీ కేశినేని నాని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమైందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే విజయవాడ ప్రాంతం గత 10 సంవత్సరాలుగా కేశినేని నాని గారి హయాంలో, అలాగే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో అభివృద్ధిని చూసింది. అలాగే ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలతో ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ రకంగానే విజయవాడ ప్రాంతం మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్రంలోనే ఒక టాప్ టియర్ లివింగ్ డెస్టినేషన్గా విజయవాడ మారబోతుంది. జగన్ గారు, అలాగే కేశినేని నాని గారు, అలాగే ఇక్కడ 7 అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అలాగే ప్రతి ఒక్కరు కూడా లోకల్గా ఎంతో బాగా ప్రజలతో మమేకమై ముందుకెళ్తున్న వారు. వీళ్ళందరి సమక్షంలో, అలాగే మన మేయర్ భాగ్యలక్ష్మి గారి సమక్షంలో ఖచ్చితంగా ఈ విజయవాడ ప్రాంతం ఎంతో మంచి రోజులు చూడబోతుందనే ఆశతో నేను ఉన్నాను. అలాగే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
దుర్గమ్మ ఆశీస్సులు ఈ ప్రాంతానికి ప్రాంత ప్రజలకి ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ నగర ప్రజలకి అలాగే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది పర్వదినంలో అందరికీ సుఖశాంతులతో ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ విజయవాడ ఇంకా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తూ అటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి 175 మంది అభ్యర్థులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో ఘన విజయం సాధించాలి. అలాగే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. అలాగే మా ఎంపీ గారు కేసినేని నాని గారు, మా శ్వేత గారు, అలాగే మా పార్టీ వాళ్ళు, మా గుడి మెంబర్స్ అందరూ ఈరోజు అమ్మవారు దర్శనాల కోసం రావటం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలి. విజయవాడ నగర ప్రజలకి ఆరాయుడు ఐశ్వర్యాలని ప్రసాదించాలి అమ్మవారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశం తర్వాత ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల బరిలో ఉంటానని తెలిపారు. అసెంబ్లీనా లేక లోక్సభ స్థానమా అనేది తేలాల్సి ఉందన్నారు. 48 గంటల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది తెలుస్తుంది. నాకు మద్దతుగా ప్రచారానికి రమ్మని పవన్ను కోరితే సానుకూలంగా స్పందించారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురంలో పవన్ గెలుస్తారు అని చెప్పారు. ఉగాది సందర్భంగా పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకొని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయడానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవటం జరిగింది. అందుకని వచ్చా. ఈ కూటమి ముగ్గురు కలవాలి, కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి నాయకుడిని ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనొచ్చేమో అనేద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడి. వాలంటీర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని ప్రకటన. ఉగాది పర్వదినం సందర్భంగా భక్తజన సందోహంగా మారిన ఇంద్రకీలాద్రి. వేకువజాము నుండే జగన్మాత దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం. ఘనంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఎండీ రూహుల్లా జన్మదిన వేడుకలు. పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.